వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఒక రేంజ్లో విపరీతంగా పెరిగిపోయాయి. అయితే భార్య కానీ భర్త కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, కోర్టులో సాక్ష్యాధారాలు ఎలా సమర్పించుకోవాలి, ఈ విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, భర్త అదే విధంగా ఉన్నాడు, భార్య కూడా అలాగే ఉంది. అయితే వీళ్ళు పెట్టుకునే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ని కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలండి? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ని కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలి? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. అందరికీ ఉపయోగపడే వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నవి రొటీన్ లైఫ్ లో చాలా కామన్ థింగ్. మనం ఏదైనా హోటల్కి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు చూస్తే వాళ్ళు రియల్గా హస్బెండ్ వైఫా, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారా, ఫ్రెండ్స్గా ఉన్నారో కూడా మనకి తెలియని పరిస్థితి. కోర్టులో నాకు ఈ ప్రశ్న చాలా మంది అడుగుతుంటారు, సార్ ఈ కోర్టులో ఎలా ప్రూవ్ చేయాలి సార్? నా దగ్గర చాలా డేటా ఉంది, మా వైఫ్ నాకు తెలియకుండా వేరే పర్సన్ తోటి రకరకాలుగా తిరిగింది సార్, నేను డేటా మొత్తం కలెక్ట్ చేసి తీసుకొచ్చాను, ఇది కూడా సార్ ప్రూఫ్స్ అని అడిగాడు. నేను ఆయనతో హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత ఆయన అసలైన బాంబు పేల్చాడు. ఏంటంటే ఇంట్లో మొత్తంగా కూడా సీసీ కెమెరాస్, అంటే చిన్న చిన్న స్పై క్యామ్స్ ఉంటారు చూసారా, ఈ మధ్య మనకి ఆన్లైన్ పోర్టల్లో కూడా దొరుకుతుంటాయి స్పై క్యామ్స్ పెట్టాడు అనేక చోట్ల. అదే కాకుండా ఆమె వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో కూడా కొన్ని రకాలైనటువంటి అంటే హిడెన్ కెమెరాస్ అంటారు చూసారా, ఒక సాఫ్ట్వేర్ లాంటివి ఇంజెక్ట్ చేసి అందులో ఇన్పుట్ చేసి వాటి ద్వారా అంటే ఆమెకి తెలియకుండా తన డేటా కలెక్ట్ చేయడం, ఓకే, ఆమె పాస్వర్డ్స్ని తెలుసుకోవడం, ఆమెకి తెలియకుండా ఆమె పాస్వర్డ్స్ తెలుసుకోవడం. నాకు రీసెంట్గా ఒక క్లయింట్ నా దగ్గర రావడం జరిగింది. అతను వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వైఫ్ వేరే పర్సన్తో తిరుగుతుంది, హస్బెండ్ ఏం చేసింటే ఈ విషయం తెలుసు, కానీ చాలా తెలివిగా తెలియనట్లుగా నటిస్తూ ఆమె యొక్క ఫోన్ తీసుకొని ఆమె ఫోన్లోని సమేవో కరెక్షన్స్ చేసి అందులో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాడు ఆయన. ఓకే, ఇన్స్టాల్ చేస్తే వాళ్ళిద్దరు కలిసి అంటే తన భార్య యొక్క పీరియడ్ ఇద్దరు కలిసి కార్లో వెళ్తుంటే ఆమె కార్ జనరల్గా ఏం చేస్తాం, ఫోన్ కారులో ముందులో పెట్టుకుంటూ జర్నీ చేస్తున్నాడు. ఈ కార్లో వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుని ఆయన ఇక్కడ ఫోన్లో చూసుకుంటూ ఉన్నాడు. ఆయన వాళ్ళిద్దరు కార్లో ముద్దులు పెట్టుకున్న సీన్స్, వాళ్ళిద్దరు కార్లో రకరకాల ఫన్నీగా మాట్లాడుకున్నవి, కొంత ఒక ఫన్నీ ఉంటాయి కదా క్లోజ్ ఫ్రెండ్స్ లో, అట్లాంటివన్నీ ఆయన ఇక్కడ ఫోన్ చూసుకొని అవన్నీ రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలాంటి ఎవిడెన్స్ అన్ని పట్టుకొచ్చి వాళ్ళ మధ్య గొడవైన తర్వాత ఈ వీడియోస్ ఇవన్నీ కలెక్ట్ చేసిన దగ్గరికి వచ్చి, సార్ నా భార్య ఇట్లా వేరే వ్యక్తితో తిరుగుతుంది, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఈ మీద అర్జెంటుగా కేసు పెట్టండి అన్నాడు. నేను ఒకటే చెప్పా, అవన్నీ తీసుకుని చెత్తబుట్టలో పెట్టారు. అదేంటండి? అంతే కదా సార్. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ ఉంది కదండి, ఇప్పుడు భార్య భర్త ఉండగా వేరే వాళ్ళతో తిరిగిన ఎవిడెన్స్ ఆయన దగ్గర ఉంది, ఇప్పుడు కేసు పెట్టే రైట్ ఉంది. అది ఆయనకి కేసు పెట్టే రైట్ ఉంది, కానీ ఎలా కలెక్ట్ చేసావు యొక్క డేటాని, ఆ డీటెయిల్స్ ఎట్లా కలెక్ట్ చేసావు? నువ్వు కేసు పెట్టినటువంటి విషయాన్ని కాస్త పక్కన పెట్టండి, ముందుగా ఇలాంటివి చేసినందుకు ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది మన చట్టాలు. అయ్యో, అదేంటండి, ఇలా కూడా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో మనం డేటాని ఎలా కలెక్ట్ చేసాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కోర్టులో ఎవిడెన్స్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం, ఇండియన్ కోర్ట్స్ లో. కానీ ఆ డేటాని ఎలా కలెక్ట్ చేసావు, ఆ స్పై సాఫ్ట్వేర్ యూజ్ చేసావా, లేకపోతే సీసీ క్యామ్స్, స్పై క్యామ్స్ ఇట్లాంటివి పెట్టి డేటాని కలెక్ట్ చేసావా, ఎవిడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అయినప్పటికీ కూడా ఆ డేటాని లీగల్గా కలెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఆమె యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా నువ్వు యాక్ట్ చేస్తే తన మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. ముందుగా క్రిమినల్ చర్యలు కానీ యాక్షన్స్ అన్నీ కూడా అతని మీద ఉంటాయి. అసలు విషయాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో జరిగే విషయాలు చాలామంది ఏంటంటే తన హస్బెండ్కి తెలియకుండా వైఫ్కి తెలియకుండా హస్బెండ్ కానీ కొంత ప్రైవసీని దాటించుకుంటూ వెళ్తూ ఉంటారు, వాళ్ళు ట్రాక్ మెయింటైన్ చేస్తారు. ఇటువంటిప్పుడు కోర్టులో ప్రూవ్ చేయాలి. అంటే ముఖ్యంగా డివోర్స్ లాంటి కేసుల్లో తన భార్య నాతో కాకుండా వేరే పర్సన్ తోటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని వెళ్తుంది అన్న విషయాన్ని, భార్య కావచ్చు భర్త కావచ్చు, ఒకరు రెండు వైపులు నేను చెప్తున్నా, ఎవరైనా సరే డేటాని కలెక్ట్ చేసేటప్పుడు జెన్యూన్ డేటా అన్నది ఉండాలి. అంటే జెన్యూన్ డేటా అంటే ఏంటి సార్? ఆమెకి చెప్పి చెయ్యాలా, ఆమెకి చెప్తే ఆమె ఇస్తుందా కలెక్షన్? కదా మీరు చెప్పేది. ఇప్పుడు జెన్యూన్ డేటా అని మీరు అంటున్నారు సార్, జెన్యూన్ డేటా ఎట్లా కలెక్ట్ చేయాలి సార్? ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇది కదా. ఆమె ఎక్కడ తిరుగుతుందో నేను వెనక ఫాలో చేయలేను కదా, ప్రతి చోట ఈరోజు టెక్నాలజీని యూజ్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ రైట్, ఎగ్జాక్ట్ ఆ పాయింట్కి వస్తున్నాను. డేటా కలెక్షన్ ఎలా చేస్తున్నాం కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఉన్నప్పుడు ఆమె వాట్సాప్ చాట్స్ ని మీరు చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఆమె యొక్క వాట్సాప్ చాట్స్ కానీ, లేకపోతే ఆమె ఎక్కడెక్కడ తిరుగుతుంది. ముఖ్యంగా
ఈ అవుట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు రూమ్స్కి వెళ్తారు, అక్కడ ఉన్నటువంటి బిల్స్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఆన్లైన్లో ఏదైనా ఆమె పలానా హోటల్ బుక్ చేయడం కానీ, లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళడం కానీ, పార్క్ ఇలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఆ డేటాని కలెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఇంతే కాకుండా పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నటువంటి, అంటే కలిసి తిరుగుతున్న పక్కన కూర్చుంది కాబట్టి ఆమె ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అని చెప్పలేం. కాస్త చనువుగా ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నటువంటి ఇమేజెస్ ఉంటే ఫొటోస్ తీసే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా వాట్సాప్ చాట్స్, మెసేజెస్, ఈమెయిల్స్, ఇంతే కాకుండా డైరెక్ట్ గా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చూస్తుంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే సాక్ష్యం తీసుకోవడం ఇంపార్టెంట్, ఆ సాక్ష్యాన్ని లీగల్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అక్కడ లీగల్కి నైతికంగా అనైతికంగా ఎలా తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అటువంటి డేటా కలెక్ట్ చేసుకొని ఇగో డేటా దొరికింది కదా అని చెప్పి ఆవిడని గదిలో కూర్చోబెట్టి గట్టిగా కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తే అది మరలా మీ మీద క్రిమినల్ కేసు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఎవిడెన్స్ని పట్టుకొని మీరు పబ్లిక్ పోర్టల్లో సోషల్ మీడియాలో పెట్టి ఆమెని కాస్త డిఫేమ్ చేస్తే అది కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే పొడవాలి కానీ రబ్బర్ కత్తితో పొడవాలి అంటారు. రబ్బర్ కత్తితో పొడవాలన్నా లేకపోతే మంచు కత్తితో పొడవాలని నేను చెప్పడం కాదు, కానీ పొడవడం అన్నదే అసలు అన్యాయం కదా. పొడవడం కాదు, అక్కడ మీరు ఆమెతో కలిసి ఆమె వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో కలిసి తిరుగుతుంది అని తెలుసు, అటువంటిప్పుడు ఆమె మిమ్మల్ని కాదనుకుంటూ వెళ్తుంది కాబట్టి మీరు ఆమెను లీగల్ గా డివోర్స్ తీసుకోవడం ఒకటే ప్రక్రియ, అంతే తప్పించి చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని ఆమె మీద అనైతికంగా అన్యాయంగా ఆమె మీద అటాక్ చేయడం కానీ, ఆమెను అబ్యూజ్ చేయడం కానీ, ఆమెను డిఫేమ్ చేయడం కానీ చేస్తే క్రిమినల్ చర్య ఉండే అవకాశం కూడా ఉంటుంది. రోహన్ గారు, భర్తకి భార్యకి ఇద్దరికి వర్తిస్తుందా అండి? ఎగ్జాక్ట్లీ, ఇది ఒక్కరికే కాదు, బోత్ సైడ్స్ కూడా వర్తిస్తుంది. కొంతమంది భార్యలు ఏం చేస్తారంటే భర్త కాస్త బయటికి వెళ్ళి కాస్త తిరిగి వచ్చిన తర్వాత మన సినిమాలో చూస్తూ నవ్వుకుంటాం, అతని షర్ట్ మీద పెర్ఫ్యూమ్ వాసన వస్తుందా లేదా, తల వెంట్రుకలు ఏమైనా తల మీద ఉన్నాయా, బాడీ మీద ఉందా అని చెప్పి కూడా చెక్ చేస్తుంటారు. చెక్ చేసి అగో తల వెంట్రుకలా తీసి ఇగో తల వెంట్రుక కనిపించింది కాబట్టి నువ్వు వేరే అమ్మాయి నీ దగ్గర వాలింది, ఎక్కడో వైట్ షర్ట్ నాలాంటి వైట్ షర్ట్ వేసుకున్నాను అనుకోండి, ఏదైనా టికిల్ మార్క్ కానీ లేకపోతే ఇంకొకటిగా ఇది అమ్మాయి ఖచ్చితంగా అంటే అనుమానం. భార్యలు కొంతమంది అనుమాన భార్యలు కొంతమంది ఉంటారు, ఇదే పని వాళ్ళకి. తన భర్త అనుమానం ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి క్షణం కూడా ఫోన్లు చేస్తా టార్చర్ చేస్తుంటారు. అదొక మహానరకం, అది భయంకర నరకం అంటే ఇంక వేరేది ఉండదు వాడికి. అటువంటి పొరపాటున గయ్యాలి భార్యలు కానీ దొరికితే ఈ భర్త గారి పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా ఉంటుంది. సో అలాంటివి కూడా కుదరదు అక్కడ. సో సరైన ప్రూఫ్స్ ఉండాలి. అంతేగాని సార్ మా ఆయన షర్ట్ మీద వెంట్రుకు వచ్చింది కదా సార్, ఆయన షర్ట్ మీద పలానా ఒక టిక్ మార్క్ వచ్చింది, దీని ప్రకారంగా మా భర్తకి నేను డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇది ఆధారంగా తీసుకోండి అంటే కుదరదు. ఇలాంటి ఆధారాలు కాకుండా ఒక సహేతుకమైనటువంటి ఆధారాలు కానీ మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్ గా కోర్టు కూడా డివోర్స్ ఇస్తుంది. కానీ చట్టాన్ని మాత్రం మీ చేతుల్లో తీసుకోకండి, సమస్యను మరింత జటిలంగా కాన్ఫ్లిక్ట్ గా మాత్రం మార్చుకునే అవకాశం మాత్రం చేయొద్దు. రోహన్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.